నాయకుడిగా ఉంచి వారి జీవితంలో విజయవంతమైనటువంటి అనుభవంలో కొనసాగడానికి శ్రేష్టమైన దీవెనలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. వారికి ఏ విషయంలో లోతు కొదువుగా ఉన్నదో అన్నిటినీ మీ దగ్గర నుండి అడిగి పొందుకొని సంతోషకరంగా శుభప్రదమైన నిరీక్షణ కలిగిన వారై మంచి భవిష్యత్తు కలిగి అనేక కుటుంబాలకు ఆదర్శప్రాయులుగా జీవించడం కొరకై తగిన జ్ఞానమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవా కృప చూపండి, మహిమ పొందండి. ఇంతవరకు జరిగించిన కార్యక్రమం అంతటిని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీ దాసులు మీ పక్షమందు నిలబడి వారి ఇరువురిని కుటుంబ వ్యవస్థను స్థిరపరచుట కోసం తండ్రి వివాహ కార్యక్రమాన్ని జరిగిస్తుండగా మీ పరిశుద్ధాత్మ అభిషేకం అనుగ్రహించి పరిశుద్ధాత్మ మీరు ఈ కార్యాన్ని మీకు మహిమకరంగా జరిగించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ ప్రశస్త నామములో ప్రార్థించి స్తుతించి సహాయం కోరుతూ వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, దాదాపు 30 మంది సేవకులు హాజరయ్యారు. వారందరికీ మొదటగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఏంటంటే అది ఘనంగా జరగడం కానీ ఘనహీనంగా జరగడం కానీ మన వల్లనే. వివాహం ఘనమైంది. ఎందుకు ఘనమైంది అంటే ఆదిలో దేవుడే వివాహ వ్యవస్థను ప్రారంభించాడు. ఈ వివాహ వ్యవస్థ అనేది దేవుని చేత ప్రారంభమైంది. అంత మాత్రమే కాదు, వస్తున్నాడు పెళ్లి కుమార్తెగా భూలోకము సిద్ధపరుస్తున్నా. ఏమిటి సంఘాలు, ఈ ప్రార్థనలు, ఈ వాక్యం? ప్రపంచమంతా కలవరం చెందుతున్నారు, క్రైస్తవులు అయిపోతున్నారు అని. క్రైస్తవులు అయిపోవటం కాదు, దేవుని రాజ్యానికి సిద్ధపరచడం, పరలోక రాజ్యానికి సిద్ధపరచడం. పెళ్లి అనేది అది దేవునితో ప్రారంభం. మంచిది కాకపోవడం చూడు, దేవుడే అంత అనుకున్నారంటే గొప్ప సంగతి. సాధ్యమైన సహాయాన్ని వాని కొరకు చేయుదును అనుకున్నాడు. అనుకున్న దేవుడు ఆదాయం చేసినట్టు మళ్ళీ మట్టి తీసుకుని చేయలా. ఆదాముకి గాఢ నిద్ర అంటే మత్తుమంది వేసాడు అన్నమాట. మత్తు పెడతారుగా ఆపరేషన్ చేయడానికి. గాఢ నిద్ర మత్తు పెట్టినప్పుడు ఏం చేస్తారో ఏం తెలియదు మనకి డాక్టర్లు. అలాగే దేవుడు ఫస్ట్ ఆపరేషన్ మత్తు పెట్టి పక్క వెముకను తీసి మాంసం తీసి దాన్ని పూడ్చి వేసి ఆ వెముకతో స్త్రీని చేశాడు. చేయగానే వినండి, కొద్దిగా ఆదాముకి మత్తు పోయింది. కళ్ళు తెరిచి చూశాడు. చూడగానే ఒక అన్న మాట అది నాకు ఎంతో విశేషంగా కనబడుతుంది. ఏమన్నాడు అంటే, నా దేవుడేమని చెప్పాడా? నీ ఎముక తీశాను రూపాయి, నీ మాంసంతో చేశానని చెప్పాడా? కళ్ళు తెరిచి చూడగానే నా నా వెముక, నా మాంసంలో మాంసం, నాడే. నగరంలో నుండి, యోహాన్లో నుండి ఈ స్వరూపాన్ని తీశారు. స్తోత్రం కలుగును గాక. మరి స్వరూపాన్ని కూడా వీడికంటే మామూలు అలవాటు కదా, మనోడు కదా, అట్లా వస్తుంది. పెళ్లి కొడుకుని ఏంది ఈడు వాడు అంటున్నాడు అని అనుకోవాలి. ఈడు అనుకుంటే అయ్యగారు ఎవడా అంటే ఈడు కంటే మరి స్వరూపురాన్ని ముందు మారు మనసు పొందింది. పెళ్లికి సిద్ధమైంది. చప్పుడు కూడా ప్రభుత్వం. ఈ పెళ్లి ఏమిటంటే రేపు జరగబోయే పెళ్లికి సాదృశ్యం ఇది. గుర్తుపెట్టుకోండి, రేపు జరగబోతుంది. పరలోకంలో నుండి మధ్యాకాశంలోనికి పెళ్లి కుమారుడు రాబోతున్నాడు. భూలోకంలో నుండి పెళ్లి కుమార్తెగా సిద్ధపడిన వారు ఆయన ఎదుర్కోవటానికి బోర మోగుతుంది. అందుకనే బోరా అంటే నేను అనుకుంటున్నాను ఈ మేళాలకి వెళ్ళాలనుకుంటున్నాను. అది వరకు ఏంది ఈ మేళాలు పోరాలి అనుకుంటా. బైబిల్ చదివి వస్తున్నాడు.
ప్రియమైన వాళ్ళారా, మీలో ఎంతమంది పెళ్లి కుమారుడు ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు? ఆలోచన చేసుకుని ఈ ముగింపు మాట నేను చెప్తుంది. ఆరు మనసు పొందకపోతే, రక్షణ పొందకపోతే ఆ పెళ్లిలో నీకు అర్హత లేదు, యోగ్యత లేదు. ఆ పెళ్లి కుమారుడు రాబోతున్నాడు, ఆర్భాటంతో రాబోతున్నాడు. కాబట్టి ఈ పెళ్లి మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. రేపు సంఘంలో పెళ్ళుకున్నట్ట, రక్షణ పొందిన వారు పెళ్ళుకున్నట్ట, మారు మనసు పొందిన వారు పెళ్ళుకున్నట్ట, నన్ను బాప్తిసం పొందిన వారు పెళ్ళుకున్నట్ట. రక్షణ పొందిన వారే ప్రేమతో మీకు మనం చేస్తున్నాను. దేవుని ప్రేమతో బ్రతులాడుతున్నా. ఆ పెళ్లికి సిద్ధంగా ఉన్నామా? ఈ పెళ్లి ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి. జాగ్రత్త. నా సొంతమిక, నా శరీరం, నా వెనుక. అందుకే పౌలు రాసింది కూడా జగత్తులో చెప్పాడుగా. అక్కడ పౌలు రాసిన 5:28 ఉంది. ఏమనుందంటే, పురుషుడు తన సొంత శరీరము వలె తన భార్యను ప్రేమింప బద్ధుడై ఉన్నాడు. అందుకే నా వెనుక, నా మాంసం, నా సొంత శరీరం వలె ప్రేమించాలని వీడిపోయింటే ఈ దినాల్లో బరిగొడిని పోయినట్టు పోతూ ఉంటారు. తాగి వచ్చి భార్యని ఉష్కరణ తీసుకుని బాధపడుతూ ఉంటారు, తప్పు ఒప్పు లేకుండా. చాలా జాగ్రత్త. అది నీ శరీరం, అది నీ వెనుక. జాగ్రత్త కలిగి ఉండాలి, ప్రేమించాలి. కుమారి చెవియెక్కు. నీ స్వజనమును, నీ తండ్రి ఇంటిని మరువు. ఈ రాజు నీ ప్రభు. చప్పలు కొట్టండి ఒకసారి, చప్పలు కట్టి కొట్టండి. ఈ రాజు నీ ప్రభు. దేవుని వాక్యం చెప్తున్నా నేను. ఎవరిప్పుడు రాజు, రాణి. యేసయ్య రాజుగా రాబోతున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకోవాలా? రాణిగా, వివాహానికి ఎదురుగా. అందుకని ఇక్కడ అంటున్నాడు. ఏమంటున్నాడు? చక్కని అద్భుతమైన మాట అది. కుమారి ఆలకించు, ఆలోచించు. నీ స్వజనము, నీ తండ్రి ఇంటిని మరి. ఏదైనా గొడవలు వస్తే నేను ఎరిగిపోతున్నా మా అమ్మ ఇంటికి అరిగిపోతూ ఉంటారు. నీకు తీసుకురావడానికి పెద్దలు పోవాలని అనాథ అంటారు. అందుకనే ముందుగానే చెప్తున్నాడు, నీ స్వజనంగా నీ తల్లి ఇంటిని ఏం చేయాలి? మాట్లాడితే నేను మన దగ్గరికి వెళ్తానమ్మా. ఈ రాజుని ప్రభువు, అతడు నీ సౌందర్యాన్ని కోరినవాడు. చప్పలు కొట్టండి. ఎలా చేసుకుంటావా? ఇష్టపడ్డావా? అడిగా ఎలా అమ్మాయిని చేసుకుంటావా? నేను చేసుకుంటాను తాతయ్య. ఏం కోరాడు? అర్థం చెప్పలేదు. ఆడున్న మాట సౌందర్యాన్ని కోరుకున్నాడు. ఈ రాజుని, ప్రభుని సౌందర్యాన్ని కోరుకున్నాడు. కొట్టుకుంటావా? మీ వంశానికి అలవాటు బాధుడు, మీ వంశానికి
సేవకి సేవకేస్తాను తాతయ్య. బైబిల్ ట్రైనింగ్ బైబిల్ ట్రైనింగ్ పంపించా. సేవ చేయాలా, ఆశ్రమించబడతావు, ప్రేమించబడతావు, దేవుడిని హెచ్చిస్తాడు. ముందు కాలంలో నమ్మకమైన వారికి దేవుని నమ్మకం, దేవుడికి నమ్మకం, దేవుడి దగ్గర నమ్మకం. అదే నా చూడగానన్నాడు, నా వెనుకల్లో వెనుక, నా మాంసంలో మాంసం, నారి నీ శరీరం, నీ మాంసం దేవుడికి చక్కని వ్యక్తిగా చేసి జీవితాంతం సమాధానంగా అనేక మందికి మార్గదర్శకులుగా ఉండాలి. అనేక